దొమ్మెటి వెంకటరెడ్డి ఆశయాలను అనుగుణంగా నడుచుకోవడమే ఆయనకు మనమిచ్చే గొప్ప నివాళి అని చెప్పారు మంత్రి ఎస్ సవిత. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన వెంకటరెడ్డి 173వ జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. సాధారణ కుటుంబంలో జన్మించి కష్టపడి ఎదిగి మహనీయుడు దొమ్మెటి వెంకటరెడ్డి అని కొనియాడారు. ఎవరితో బౌన్స్ అయిపోతుంది. చాలా దారుణమైన పరిస్థితి. అన్న డైరెక్ట్ ఆపన్న బౌన్స్ అయిపోతుంది అన్న. ఒక్కసారి ఆపండి. మీకోసం తగ్గిస్తాను. సోమవీర్రాజు గారిని, బుచ్చి చౌదరి గారిని, రాజానగర్ ఎమ్మెల్యే గారిని, జోహార్ దొమ్మెటి వెంకటరెడ్డి గారు, జోహార్ దొమ్మెటి వెంకటరెడ్డి గారు, జోహార్ దొమ్మెటి వెంకటరెడ్డి గారు, జై సత్యబలిజ, జై సత్యబలిజ, జై సత్యబలిజ. ఎమ్మెల్యే గారు పోలవరం వేయాల్సింది కోరుతారు. కార్పొరేషన్ చైర్మన్ గారిని నివాళులర్పించవలసింది కోరుతున్నాం. కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్నందుకు, దానికి ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి కూడా మన బీసీ కుటుంబాలందరి తరఫున కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మంత్రివర్యులు, అదేవిధంగా సవిత గారికి, ఎమ్మెల్సీ మన సోమవీర్రాజు గారికి, అదేవిధంగా సీనియర్ ఎమ్మెల్యే మన బుచ్చి చౌదరి గారికి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి, రెడ్డి సుబ్రహ్మణ్యం అన్న గారికి, కుడిపూడి సత్యబాబు గారు, చెట్టుబడి కార్పొరేషన్ చైర్మన్ గారికి, వివిధ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక కూటమి ప్రభుత్వం ద్వారా నిజాన్ని నిర్భయంగా చెప్తూ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు అనాలి, యువకులు కూడా అనాలి. మన బుచ్చయ్య చౌదరి అంకుల్ గారిని, మరి బుచ్చయ్య సార్ గారిని, అదేవిధంగా మా సోదరుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా బత్తన రామకృష్ణ గారిని, మరి అదేవిధంగా సోమవీరాజ్ గారు, పెద్దల సోమవీరాజ్ గారికి, అదేవిధంగా స్వరూప్ గారికి, మరి మా రాయలసీమ మీ డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మరి మా రాయలసీమ స్వరూప్ గారికి, అదేవిధంగా ఇంకా మీరేమో సెట్టిబల్లకి సంబంధించిన రెడ్డి సుబ్రహ్మణ్యం గారంటే నేను ఒప్పుకోను. బీసీ బడుగు బడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి మరి రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా మరి అనంత కుమార్ గారికి, మరి ఆర్థిక బలహీన వర్గాల సంక్షేమం, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి ఎస్ సవిత గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ సోము వీరాజ్ గారికి, శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, శ్రీ వత్తుల బలరామకృష్ణ గారికి, మరియు సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్పర్సన్స్కి, డైరెక్టర్లకి, ఇతర ప్రజాప్రతినిధులకి, ముఖ్య అతిథులకి, వివిధ సంఘాల ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్వర్గీయ దొమ్మెటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర స్థాయి వేడుకల్లో పాల్గొనడం నాకు ఎంతో గర్వంగా అండ్ గౌరవంగా ఉంది. సమాజ సేవకు అంకితమైన ఆయన జీవితం ప్రతి ఒక్కరికి
స్ఫూర్తిదాయకం అండ్ ఆదర్శం. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన కష్టపడి ఎదిగి ప్రజల సమస్యలను తనవిగా భావించి సేవ చేయడమే ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజాసేవ అంటే పదవి కాదు, బాధ్యత అనే భావనతో ఆయన జీవితాంతం పనిచేశారు. గ్రామీణాభివృద్ధి, విద్యా ప్రోత్సాహన, వెనుకబడిన వర్గాల సంక్షేమం వంటి అంశాల్లో ఆయన చేసిన కృషి సమాజంపై చిరస్థాయిగా ముద్ర వేసింది. నిజాయితీ, క్రమశిక్షణ, సేవా తపన ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతీకలు. స్వర్గీయ వెంకటరెడ్డి గారి ఆశయాలు మనకు స్ఫూర్తిదాయకం. గర్వకారణం చంద్రబాబు నాయుడు గారిని, అలానే లోకేష్ గారిని, అలానే పవన్ కళ్యాణ్ గారికి బీసీ సంఘాల పెద్దలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన సమాజంలో అనేక కార్యక్రమాలు చేశారు. మనం సహజంగా ఈ కార్యక్రమాన్ని పట్టుదలగా కొన్ని వర్గాలకు సంబంధించిన బీసీ ప్రతినిధులు వారి యొక్క కార్యక్రమాలు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. సమాజంలో వెనుకబడిన వర్గాల్లో కూడా అనేక మంది సంస్కర్తలు భారత రంగంలో ఉన్నారు, భారత జాతీయ కార్యక్రమాల్లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం సహజంగా కొంతమంది పెద్ద వ్యక్తుల గురించే మాట్లాడుతూ ఉంటాం, వారిని గమనిస్తూ ఉంటాం. వారికి ధీటుగా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పెద్దల్ని మనం గమనించాలి. దాన్ని వీళ్ళ కూటమి గమనిస్తుంది. మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు బీసీలు బడుగు బడిగిన వర్గాలు ఉన్నారు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు, మరి వెంకటరెడ్డి గారు వారి ఆశయాన్ని కొనసాగించిన వ్యక్తి మన అన్నలందరూ తారక రామారావు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్న తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలను అక్కను చేర్చుకున్నారు. ఈ రోజు మేము ఇలా వేదిక పంచుకోగలుగుతున్నామంటే అన్న నందమూరి తారక రామారావు లాంటి గొప్ప వ్యక్తుల ఆశయాల్ని కొనసాగించిన వ్యక్తులు అన్న విషయం తెలియజేస్తూ, మరి అదే స్ఫూర్తితోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం బీసీల పక్షపాతి అన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు వెంకటరెడ్డి గారి జయంతి మనం చేసుకుంటున్నాము అంటే దీనికి నిజంగా ఈ ప్రోగ్రాం, ఈ జయంతి అక్షరంగానే చేయాలని ఆదేశించిన వ్యక్తి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు వెంకటరెడ్డి గారి గురించి తెలుసుకోవడం, ఆ రోజు రాష్ట్రం కోసం, మరి బహుజనుల కోసం, విద్య కోసం ఎంత విధంగా పోరాటం చేశారో మరి తెలుసుకున్న వ్యక్తి. నేను ఆ రోజు మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకోవాలి. మనం శెట్టి బరువును గౌరవించాలి, వెంకటరెడ్డి గారి వారసుని గౌరవించాలి, వెంకటరెడ్డి గారి ఆశయాన్ని కొనసాగించాలని కోరుకున్న వ్యక్తి మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం తెలియజేస్తూ, మరి ఈ కూటమి ప్రభుత్వం బీసీల హక్కును చేర్చుకున్న ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తున్నాం. ఎందుకంటే విద్యకు వెంకటరెడ్డి గారు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రోజు మన ప్రభుత్వం కూడా విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి కూడా ఈ రోజు విద్యకు పెద్దపీట వేశారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రం కష్టకాలంలో ఉన్న ఒక పక్క సూపర్ 6 పథకాలతో పాటు, ఒక పక్క ఎంఎస్ఎఫ్పి, ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు మనం ఎన్నికల సమయంలో ఏదైతే బీసీలకు చెప్పామో, మరి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని మనం ఎప్పటికప్పుడు వాళ్ళ ఆశయాన్ని కొనసాగించాలంటే భావితరాలకి వీరి విగ్రహాలు ఆవిష్కరించడం భావితరాలకు ఒక స్ఫూర్తి అవుతుందన్న ఒక గొప్ప సంకల్పంతో మరి ఇదే విధంగా మరి మనం అధికారంలోకి వచ్చాక మరి విశ్వకర్మ జయంతి కూడా మనం అఫిషియల్ గా చేశాం. అంతేకాకుండా ఒడ్డే ఓపన్న గారిది, గౌతు లచ్చన్న గారిది, మరి అదే విధంగా ఈ రోజు వెంకటరెడ్డి గారిదనే ఈ రోజు రాష్ట్ర పండుగగా కూడా మనం చేస్తున్నాం. మరి నేను తెలియజేసేది ఒకటే, మీ అందరికీ తెలియజేసేది ఒకటే, కూటమి ప్రభుత్వం విద్యకి ప్రాధాన్యత ఇస్తుంది, మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంది, మరి యువతకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం తెలియజేస్తూ, మరి ఏదైతే మనం బీసీలకు పెద్దపీట వేశాం, ఈ రోజు నేను బీసీ ఆడబిడ్డగా మరి ఈ రోజు ఈ ప్రోగ్రాం రావడం కూడా నాకు నిజంగా చాలా ఆనందం. మరి ఎన్నికల సమయంలో మనం చెప్పాం, రజకుల గురించి చెప్పాం, రజులకి ఈ రోజు వాళ్ళు పెట్టుకున్నాం, గీత కార్మికులకు మనం చెప్పాం, మరి మత్స్యకారులకు 10,000 ఉన్నది 20,000 రూపాయలు కూడా మనం అందజేశాం. ఈ విధంగా మనం ఎన్నికల సమయంలో మరి చేనేతలకు
ఫ్రీ పవర్ 200 యూనిట్లు 500 యూనిట్లు ఉచిత కరెంటు కూడా మనం అందజేస్తున్నాం. దీంతో పాటు ఈరోజు బీసీ హాస్టల్స్, బీసీ గురుకుల పాఠశాలలు అంటే ఎందుకంటే వెంకటరెడ్డి గారు విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో నేను చెప్పొచ్చో చెప్పకూడదో కానీ విద్య లేని వల్ల అనేక జాతులు వెనకబడిపోయినాయి. అందుకని తన జాతి అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి వెంకటరెడ్డి గారు. 173వ జయంతిని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర పండుగ కట్టేయడం చాలా ఆశించిన పరిణామం. దాన్ని కృషి చేసిన సత్యబాబు గారు కానీ, సుబ్రహ్మణ్య గారు కానీ, సవితమ్మ గారు కానీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సవితమ్మ గారు బీసీ వెల్ఫేర్, ఈయన ఎవరో నాకు తెలియదు. వాళ్ళ నాన్నగారు తెలుసు. వాళ్ళ నాన్నగారు మేము కలిసి పనిచేసి ఆయన మంత్రిగా చేశారు. మంచి కవి సమ్రాట్. ఇవాళ బీసీ వెల్ఫేర్ మంత్రిగా వచ్చారు. బలహీన వర్గాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎక్కువ మాట్లాడకుండా గోదావరి జిల్లాలో చెట్టి ప్రజల సోదరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. చెట్టి ప్రజలు కావచ్చు, గౌడ కావచ్చు, శ్రీశైల యాత్ర రకరకాలు ఉన్నారు. తగిన ప్రాతినిధ్యం రావాల్సిన అవసరం ఉందని మొదటి నుంచి ఆర్గ్యూ చేసేవాళ్ళు ప్రధాని మా సుబ్రహ్మణ్యం గారికి ఆ విషయంలో తెలుసు. అనేక మందిని ప్రమోట్ చేశాం. కొంతమంది అందుకున్నారు, కొంతమంది అందుకోలేకపోయారు. ఆ స్థానానికి అందుకోలేకపోయారు. ఏదేమైనా వెంకటరెడ్డి గారి లాంటి మహానుభావుడు ఒక పూలే గారు సమాజంలో సమాన అవకాశాలు రావడం కోసం చేసిన కృషి, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పుడు కూడా వృత్తిపరంగా సహాయ సహకారాలు అందించడం కోసం చేసిన కృషి, మన జాతులకు రిజర్వేషన్ కల్పించిన విధానం కూడా మీకు తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా వివిధ వృత్తుల ద్వారా వెనకబడ్డ జాతికి న్యాయం చేయాలనే ఆలోచనలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నారు. ఎక్కేయని చెప్పి ఆనందపడితే చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మీరు అందరూ కూడా రండి. చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్ళడానికి మన మంచి మంచి నాయకులు ఉన్నారు. ఆ నాయకత్వాన్ని ముందుకి గౌరవించుకుంటూ తీసుకెళ్లి యువతరం నాలాంటి వాళ్ళు వస్తా ఉన్నారు. ఇంకా అందరూ వస్తా ఉన్నారు. యువ నాయకులుగా తయారవుతా ఉన్నారు. ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన కానివ్వండి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూడా మంచి అవకాశాలు మనం సద్వినియోగపరుచుకుంటూ ముందుకు సాగాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ, కళ్ళు గీత కార్మికులు కానివ్వండి, ఇంకేదైతే గీత కులాలు కానివ్వండి, వీరికి ఏదైతే వృత్తిపరంగా ఉన్న అవకాశాలు కానివ్వండి, రాజకీయ పరంగా ఉండవలసిన అవసరాలు కానీ అవకాశాలు కానివ్వండి, ఏది ఉన్నా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా కట్టుబడి ఉంది అన్న విషయాన్ని మీరు గమనించాలని తెలియజేసుకుంటూ, మొన్నటి రోజున ఒక బీసీ అభ్యర్థిగా నేను నుంచున్నా, నా మీద ఒక జాతి బిడ్డ నుంచున్నా, ఆ జాతిలోని ఉన్న ఓటర్లందరూ 95% నాకు ఓటు వేశారంటే ఆ గెలుపు నేను ఎప్పుడూ మర్చిపోలేదు.